మాధవ్ గారు, సో మీరు మూవీలో యాక్ట్ చేయాలి అనుకోవడానికి అంటే రవితేజ గారి ఇన్స్పిరేషనా, లేకపోతే నేను హీరోలా ఉన్నాను కాబట్టి హీరో అవుదాం అనుకున్నారు? ఏ ఇన్స్పిరేషన్తో వచ్చారు? ఇన్స్పిరేషన్ హీరో అవుదామని అంటే ఒక మంచి సినిమాలు చేద్దామని వచ్చాను. ఇంకా ఆబ్వియస్గా అంటే మా అన్నయ్య ఫస్ట్ ఇన్స్పిరేషను. మీరు ఎందుకు ఈ పెదనాన్న అన్నయ్య దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు? రవితేజ గారు ఏం చెప్పారు? పెదనాన్న అంటే పెద్దోడు అయిపోతాను అనుకున్నారా ఆయన? అంటే మాకు ఆ వైబ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన పెద్దనాన్న మా అబ్బాయి అన్నట్టు అలా ఎప్పుడు ఇవ్వలేదు. ఒక అన్న తమ్ముళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా చిల్ అవుతూ ఉంటాం కాబట్టి పిలవాలనిపించదు అలాగా. అన్నయ్య అన్నయ్య అంటే సరదాగా అలా అంటే ఇంట్లో కూడా ఇట్లానే పిలుస్తారు? ఇంట్లో కూడా అంతే. ఇంట్లో ఇంకా పచ్చిగా మాడుకుంటూ ఉంటాం. సో అంటే ఇందాక స్టేజ్ మీద చాలాసార్లు అందరూ మీ బ్యాక్గ్రౌండ్ రవితేజ గారి ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరూ రవితేజ రవితేజ అని చెప్తుంటే ఆ పేరు ఎందుకు తీస్తున్నారు అన్నట్లుగా మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోకూడదు అనుకుంటున్నారా? లేదే, అంటే ఫస్ట్ ఈవెంట్ కదా, కొంచెం మొహాట వేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే మూవీస్లోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అలాగే ఫ్యామిలీలో చెప్తారు కదా, ఎవరికి చెప్పకపోయినా కన్ఫామ్గా రవితేజ గారికి చెప్తారు. ఆయన ఏమన్నారు అంటే నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇదంతా వాడకు అన్నారా, ఇండివిజువల్గా వెళ్ళమన్నారా, ఎట్లా చెప్పారు? అలా అనలే, ట్రై చేయి, నీకు నచ్చింది, నీకు ఇష్టం, నీకు ఇంట్రెస్ట్, నేను ట్రై చేయి, వర్క్ అయితే వర్క్ అవుతుంది. లే నేనైతే నా ఇంట్రెస్ట్ ఇదే, ఇంతకుమించి ఇంకేం తెలియదు, సో నేను ట్రై చేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ నాగరాజ్ గారు. మేడం, సో రీసెంట్గా చూస్తే కనుక తెలంగాణ నుంచి చాలామంది హీరోలు వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉండి స్లాంగ్ మూడు నెలల పాటు వర్క్షాప్లో నేర్పించి ఆయన హీరోగా చేశారు కదా, అంటే మీకు ఎవరు దొరకలేదా? ఈ కథకి సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా? తెలంగాణ హీరోలు కావచ్చు ఇలా. లేదు మేడం, అంటే నేను ప్రొడక్షన్ హౌస్లోకి ట్రై చేశాను, అది అవ్వలేదు. జరుగుతున్న క్రమంలో మాకు తిమ్మారెడ్డి గారు కలిసి ఇమీడియట్లీ మాధవ్ గారిని మాకు అప్రోచ్ అయితే మాధవ్ అంటే నేను 11 o'clock ఐ థింక్ ఆ టైంలో చెప్పాను, 3 o'clock కన్ఫర్మ్ చేశాడు. నెక్స్ట్ డే మళ్ళీ మా సిస్టర్ కూడా వింటదంటే ఒకసారి వస్తావా అంటే వాళ్ళ సిస్టర్ మోక్ష ప్లస్ శేఖర్ రాజా గారు ఇద్దరు విన్నారు. తర్వాత ప్రొడ్యూసర్ గారిని పిలిచి మాట్లాడారు, అంతే మేడం. యాక్చువల్ నేను కట్అవుట్ మాధవ్లో కట్అవుట్ చూశాను. కట్అవుట్లో నాకు డౌట్ ఏంటంటే అబ్బాయికి బియర్డ్ ఉన్నది కూడా తెలియదు, క్లీన్ షేవ్లో ఉండే. లేదు ఉంది అన్నప్పుడు ఇట్లుంటుంది మరి, ఎట్లా ఒక షూట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఇక్కడ నుంచి 4-5 నెలలు ఉంటుంది, ఇట్లా మేక్ ఓవర్ అవ్వాలి, ఓకేనా మీకు అంటే దాన్ని కూడా చాలా క్విక్గా తీసుకున్నాడు డిసిజన్. నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ గురించి కాదు మేడం, కట్అవుట్ నచ్చింది నాకు బాగా, మేబీ అంతే. అరే యాక్చువల్ నేను దీన్ని ఎవరైనా తమిళ హీరో కూడా అప్రోచ్ అవుదాం అనుకున్నాం, ఈవెన్ మా ఉమేష్ కూడా అట్లా ట్రై చేశాడు. ఎవరో ఒక అన్న హరీష్ కళ్యాణ్ కూడా నాకు రెఫర్ చేశారు. అంటే నేను వెళ్ళి అప్రోచ్ అవ్వలేదు, అంటే చెప్తున్నాను, అంటే మేము మా ట్రయల్స్లో మాకు ఫస్ట్ తగిలిన కట్అవుట్ మాధవ్. అయితే స్లాంగ్ విషయంలో వర్క్షాప్లో నేర్పించినప్పటికీ కూడా డబ్బింగ్ విషయంలో కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా చెప్పలేదు మేడం డబ్బింగ్. సో అచ్చా చెప్పలేదు, మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే డైలాగ్స్ చెప్తారు కదా సెట్స్లో, 60 to 70% మేనేజ్ చేశాడు. ఇప్పుడు డబ్బింగ్లో మేము 100% తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే మా టీంలో రవి అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఓకే అన్నా కూడా అతను ఓకే అన్నాడు. అంత స్క్రిప్ట్ అంటే డైలాగ్ మీద అతని కమెంట్ అట్లా ఉంటుంది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్